వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ క్లాసెస్. మనకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకి ఒకటి ఎంఎస్ ఆఫీస్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో మనకి క్వశ్చన్స్ ఏంటి అంటే మీకు యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఒకటి ఎంఎస్ వర్డ్కి సంబంధించి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్, తర్వాత నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి. సో వీటి నుంచి మనల్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ యాక్సెస్కి సంబంధించి వర్డ్, ఎక్సెల్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే ఎంఎస్ యాక్సెస్ నుంచి కూడా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. బట్ ఇవి 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి ఏంటి అంటే ఎక్కువ కూడా వర్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వర్డ్ ఉంది, వర్డ్కి సంబంధించిన దాంట్లో ఏంటి అంటే బేసిక్ పాయింట్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే దీంట్లో ఎక్కువగా కూడా క్వశ్చన్స్ అంటే వర్డ్లో మనకి డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. ఒకటి డాక్యుమెంట్స్ రిలేటెడ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఒకటి మెయిల్ మెర్జ్ కానీ, సో మెయిల్ మెర్జ్కి సంబంధించిన పాయింట్స్. ఇంకొకటి దీంట్లో టేబుల్ ఫార్మాట్స్, టేబుల్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ దీంట్లో డేటా ఫామ్ అని ఉంటుంది, ఒకటి డేటా ఫామ్కి సంబంధించి, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేజ్ సెటప్ ఆప్షన్స్ కంపల్సరీ గుర్తుండాలి, పేజ్ సెటప్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ రూలర్ పాయింట్స్, సో ఇవి ఒకటి. అండ్ తర్వాత వర్డ్కి సంబంధించి వచ్చేసి ఏంటి అంటే ఎక్స్టెన్షన్స్ అనే దానిపైన కూడా ఇవి ఉండాల్సి. సో ఇట్లాంటి దానిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. తర్వాత ఎక్సెల్లో కూడా సేమ్ అండి. ఎక్సెల్లో అంటే మనకు మేజర్గా స్ప్రెడ్షీట్ అంటే ఏంటి ఒకటి, స్ప్రెడ్షీట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్క్ బుక్ అంటే ఏంటి, వర్క్ బుక్కి. తర్వాత నెక్స్ట్ షీట్ అంటే దేన్ని అంటారు, షీట్. జనరల్గా ఒకటి గోల్ సీక్ అని ఉంటుంది, గోల్ సీక్. తర్వాత నెక్స్ట్ సెనారియోస్ అంటే ఏంటి, ఇక్కడ మనకు సెనారియోస్. తర్వాత నెక్స్ట్ పైవోట్ టేబుల్ అని ఉంటుంది, ఇక్కడ పైవోట్ టేబుల్. తర్వాత నెక్స్ట్ చార్ట్స్, తర్వాత డేటా ఫామ్స్, ఓకే. నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్. సో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది కూడా ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్, కండిషనల్ ఫార్మాటింగ్కి సంబంధించి. సో ఇట్లాంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక పవర్ పాయింట్లో వచ్చేసి ఏంటంటే జనరల్గా ప్రజెంటేషన్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించి ఇవి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంటి అంటే దీంట్లో మనకు ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించిన వీడియోస్ సో మనకు ఆల్రెడీ మన ఈ ఛానల్లో అప్లోడ్ నేను చేయడం జరిగింది ఆల్రెడీ. సో వీటికి సంబంధించిన లింక్స్ అంటే మీకు క్లియర్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి వర్డ్, తర్వాత నెక్స్ట్ ఎక్సెల్, తర్వాత నెక్స్ట్ పవర్ పాయింట్, ఓకే, యాజ్ పర్ ద సిలబస్. సో వీటికి సంబంధించిన మన వీడియో లింక్స్ నేను ఆల్రెడీ ఇక్కడ వీటికి సంబంధించిన ఏంటంటే దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సీరియల్గా. మీరు డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వర్డ్ అండ్ ఎక్సెల్కి సంబంధించిన లింక్స్ మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో ఇది ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోస్లో ఉంది, ఓకే, రైట్. విష్ గుడ్ లక్ టు ఆల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.